కాకినాడ జిల్లా పెద్దాపురం టీడీపీ పార్టీ ఆఫీసులో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మకుటంలేని మహారాజు అని, సినీ రంగాన్ని శాసించిన వ్యక్తి అని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు మేలు చేసిన వ్యక్తిగా పేరు పొందాడని, ఎన్టీఆర్ పాలన రామరాధ్యమని, అదే దిశగా చంద్రబాబు నాయుడు కొనసాగించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అలా ఫ్రేమ్ డౌన్ చేసింది, అప్పర్ ఫ్రేమ్ డౌన్ పెద్ద కనపట్లేదండి. మకుటంలేని మహారాజుగా ఎలిగి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో కూడా మరి శాసించే విధిగా ఆయన వెళ్ళటం, ముఖ్యమంత్రి అవ్వటం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, సంక్షేమం జరగాలి, ఫలాలన్నీ కూడా పేదలకు అందించాలని ఆలోచించుంటే ఆయన పనిచేసిన వ్యక్తి. మరి ఆయన పాలనలో ఒక రామరాజ్యంగా ఉన్నది. ఆ రామరాజ్యాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్థాయిలో పరిపాలన చేసేది, రాష్ట్రం అభివృద్ధి చేసే దిశగా, సంక్షేమం చేసే దిశగా ఇవాళ పనిచేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన డబ్బులతో నేను గెలవాలి, అలాగే ఇవాళ నేను చేయకపోయిన బాధ కక్ష సాధన చేయాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ పెన్నింటి రామకృష్ణారెడ్డిలాగా మరి అన్ని నియోజకవర్గంలో అలా గెలవాలనే ప్రయత్నాలు చేసాడు, అన్ని సాగలేదు. మరి ఇవాళ ఉదాహరణకే మరి మాచర్ల నియోజకవర్గంలో చాలా దారుణంగా ఇవాళ చూస్తుంటే భయానకంగా కనపడుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇదా అనేది అర్థమవుతుంది. మరి ఆయన అరాచకాలు ఎన్నాళ్ళు సాగినాయి, ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు ఇవాళ బయటపడ్డది. ఈ విషయాలన్నీ కూడా బయటపెట్టి జైలుకి వెళ్ళే పరిస్థితి ఇవాళ రావడం జరిగింది. ప్రజాస్వామ్యంలో బలవంతో నెగ్గాలు తప్పించి దౌర్జన్యాలతో కాదన్నదే ఇవాళ నిరూపించారు. భవిష్యత్ తరాలకి ఈవేళ ప్రజాస్వామ్యంగానే ఎన్నికలు జరగాలన్నదే ఇలా ఎలక్షన్ కమిషన్ కూడా భవిష్యత్తులో తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇలా మంచి ఆశయాలతో ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశయాలతో స్థాపించాడో అదే ఆశయాలతో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు, భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో వెళ్తాడు. అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని పప్పుకూటు చేసిన జగన్ గారికి ఈ రాష్ట్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా పరిపాలించాలన్నది ఎలా సవాల్గా తయారైంది. చంద్రబాబు నాయుడు గారు ప్రజలు కూడా నమ్మింది ఏంటంటే చంద్రబాబు నాయుడు తప్పించి ఎవడో కూడా ఇది పరిపాలన చేయలేడు, చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి కోరుకుని ఇవాళ ప్రజలు ఇలా పట్టం కట్టించే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు కోరుతాడు.